హాయ్ గైస్, ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూస్తున్నా. ఆనెస్ట్గా ఫాస్ట్గా చెప్పేస్తా, ఎండ్ వరకు చూడండి. మా స్టోరీ విషయానికి వచ్చేసరికి మీకు తెలిసిందే, ఆల్రెడీ ఆడియో ఫంక్షన్లో చెప్పేసారు. రైవల్రీ బిట్వీన్ సీఎం అండ్ కలెక్టర్, వాళ్ళిద్దరి మధ్యలో జరిగేది మనకి సినిమా మొత్తం. ఫస్ట్ పాజిటివ్ మాట్లాడుకుందాం. పాజిటివ్ వచ్చేసరికి రామ్ చరణ్ కావాల్సిన అన్ని ఇచ్చింది. అంటే యాక్టింగ్ హైలైట్, మంచి వేరియేషన్స్, స్టైలిష్ ఉన్నాడు, మంచి ఫైట్స్ ఉన్నాయి, డాన్స్ మాత్రం ఇరగదీసిండు, పిచ్చి లేపేసిండు. అంటే నాకు పాత రామ్ చరణ్ చూసినట్టు అనిపించింది. ఒక పాజిటివ్ ఏంటంటే లైక్ శంకర్ గారి మూవీలో సాంగ్స్ అన్ని గ్రాండ్ లుక్ ఉంటాయి కదా, అది మాత్రం ఎక్కడ తగ్గలేదు. సాంగ్స్ అన్ని గ్రాండ్ లుక్ ఉన్నాయి. జస్ట్ యాక్టింగ్ అండ్ వీళ్ళిద్దరి మధ్య రైవల్రీ, ఇక్కడ వరకు పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్కి వస్తా. సినిమా మాత్రం శంకర్ గారి స్టైల్లో లేదు. ఎందుకంటే మనకు తెలుసు శంకర్ గారు ఏ స్టైల్లో తీస్తాడో, ఎంత మంచిగా తీస్తాడో, ఆ స్టైల్లో మాత్రం అస్సలు లేదు. అండ్ ఇదే నాకేదో ప్రాపర్ కమర్షియల్ మూవీ, అది కూడా ఎప్పుడు 2010 బిఫోర్ కమర్షియల్ మూవీ లాగా అనిపించింది. అంటే అన్ని అన్ప్రిడిక్టబుల్ అన్నారు కానీ అన్ని ప్రిడిక్టబులే, తెలిసిపోతుంటుంది. అంటే తెలిసిపోయిన స్టోరీ కానీ ఇంకా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే పెట్టి ఇంకా ఏమవుతుంది అని తీయాల్సింది. ఎందుకంటే ఇది ఎప్పుడో పాత స్టోరీ చూసినట్టు అనిపిస్తుంటుంది. లైక్ 2010 బిఫోర్ కమర్షియల్ సినిమా లాగా అనిపిస్తుంటుంది. ఓల్డ్ సినిమా లాగా ఎందుకంటున్నాను అంటే, సినిమా ఇంట్రడక్షన్ హీరో ఇంట్రడక్షన్ సీన్ అయినా, లేకపోతే హీరో హీరోయిన్ మధ్య సీన్స్ అయినా, లేకపోతే కొంచెం కామెడీ అయినా ఏదో పెట్టాలి అన్నట్టు అనిపించింది. నాకైతే శంకర్ గారి స్టైల్లో లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు పార్ట్ మస్తు నచ్చింది. అండ్ ఆ హాఫ్ అన్ అవర్, అంటే ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా, ఆ పార్ట్ మస్తు అనిపించింది. లైక్ ఇట్లా సినిమాని ఒక రేంజ్ లో తీసుకెళ్తారు. సెకండ్ హాఫ్ లో మనం ఫ్లాష్ బ్యాక్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎక్స్పెక్ట్ చేయనంత ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏదో నడుస్తుంది, ఇంకా రైవల్రీ అవుతుంది, ఆయన చేయడం, ఈయన ఆపడం. మ్యూజిక్ విషయానికి వస్తే నాకు తెలిసి శంకర్ గారికి ఎర్రేమనే కరెక్ట్. ఎందుకంటే ఆయన స్టైల్లో ఆయనకు మ్యూజిక్ ఇస్తేనే బెస్ట్. ఇది ఎందుకు తమ్మని తీసుకొచ్చారు, నాకైతే రచ్చ వైబ్స్ వచ్చినాయి. అదే లౌడ్ నాయిస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు సెట్ కాలేదు సినిమాకి. ఫస్ట్ నుంచి ఒకటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ లౌడ్ ఉంటుంది. మనకి దానివల్ల కూడా కొంచెం హెడేక్ అనిపిస్తుంది. అక్కడక్కడ కొంచెం గుంటూరు కారం మ్యూజిక్ అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. మీకు తెలిసిందే ఆడియో కూడా పర్లేదు, కానీ మరీ అంత శంకర్ గారి రేంజ్లో లేదు. నాకైతే అదే మెయిన్ నెగిటివ్ అనిపించింది. కానీ ఓవరాల్గా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం చూడాలి. రామ్ చరణ్ నాకైతే ఏదో పాత కమర్షియల్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన అనిపించింది. కొత్త కమర్షియల్ డైరెక్టర్స్ అయినా కొంచెం ఇంకా గట్టి చేస్తారు, ఏదో పాత కమర్షియల్ డైరెక్టర్ చేసినట్టు అనిపించింది. శంకర్ గారి స్టైల్ లైక్ అపరిచితుడు, భారతీయుడు, లైక్ రోబో, శివాజీ, వీళ్ళైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఏదో పాత డైరెక్టర్ ఒక కమర్షియల్ మూవీ డైరెక్ట్ చేసిన అనుకొని వెళ్ళండి, గట్లనే ఉంటుంది. చాలా లాజిక్గా తీస్తారు శంకర్ గారు ఏది తీసినా, కానీ అంటే పొలిటికల్గా ఏది తీసినా చాలా లాజిక్గా తీస్తారు. ఇలా చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి, అది మీకు చూస్తే తెలుస్తుంది. అండ్ ఎస్, దిస్ ఈస్ మై హానెస్ట్ రివ్యూ. మీకు నచ్చొచ్చేమో, మీరు వెళ్ళి చూడండి. నాకు ఇట్లా అనిపించింది. చలో దెన్, బాయ్.